నమస్తే వెల్కమ్ టు ఈహా నేను మీ షన్విత ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మంగధరావు గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. ఎలా ఉన్నారండి? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నామండి. గురుగారు, యుగ ధర్మాల గురించి వివరించండి. యుగ ధర్మాల గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. ప్రస్తుత సమాజానికి అర్థమయ్యే విధంగా క్లుప్తంగా మనం కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుకుందాము. అలాగేనండి. ఇప్పుడు కలియుగము అంటే ఇది పాపయుగమని, ఇప్పుడు అన్యాయం ఎక్కువగా ఉంటుందని, ఏదన్నా అన్యాయం జరిగితే ఇది కలికాలము కాబట్టి ఇలా చేస్తున్నారు, ఈ పాపం పండిపోతుంది అని ఈ యుగాన్నే నిందించే విధంగా మాట్లాడడం సర్వసాధారణమైపోయింది. ఉమ్, అంటే దీనికి ముందున్న యుగాలు ఏంటి అంటే, దీనికి ముందు ద్వాపర యుగము, ఉమ్, దానికి ముందు త్రేతాయుగము, దానికి ముందు కృతయుగం ఉన్నాయి. ఓకే. మరి కృతయుగం మొదటిది, ఉమ్, త్రేతాయుగం రెండవది, ఉమ్, ద్వాపర యుగం మూడవది, నాలుగవది కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఉమ్, ఇటువంటి మహాయుగాలు ఎన్నో గడిచిపోయాయి కాలగతిలో. ఈ కలియుగానికి 4,32,000 సంవత్సరాలు ఆయుర్దాయం. ఉమ్, అంటే ఈ యుగము 4,032 సంవత్సరాలు ఇది పూర్తవుతుంది. ఓకే. ఇప్పుడు 5,000 సంవత్సరాలు, 5,000 ప్లస్ ఇయర్స్లో మన హిందూ క్యాలెండర్ ప్రకారం పోతా ఉంది. ఉమ్, ఇంకా క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అంటారు కదా, అది 2,000 సంవత్సరాలు, అదే మనం 2025. ఉమ్, ఇలా హిజరీ శకాబ్దము, ఇట్లా చాలా ఉన్నాయి. శాలివాహన శకము, ఇట్లా చాలా ఉన్నాయి. మనకు కలియుగము మన హిందూ సైంధవ సాంప్రదాయంలో ఉన్నది 5,000 సంవత్సరాలు దాటింది. ఇప్పుడు ఉమ్, 5,000 సంవత్సరాలు దాటితే ఇట్లుంటే 4,32,000 కంప్లీట్గా ఉంటే ఎంతో ఉంది. అవునండి. అంటే కొద్ది దూరమే ప్రయాణించున్నాం. ఉమ్, కాబట్టి ఈ కలియుగం 5,000 సంవత్సరాల తర్వాత విపరీతాలు జరుగుతాయని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి రాశారు. ఉమ్, అంటే అనేక పాపాలు, ప్రళయాలు ఎన్నో జరుగుతాయి, లోకంలో వింత విశేషాలు జరుగుతూ ఉంటాయి, ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతాయి ఆయన రాసి పెట్టాడు. ఉమ్, నోస్ట్రడామస్ లాంటి వాళ్ళు కూడా ఎంతోమంది కాలజ్ఞానవేత్తలు ఎంతో ఈ కలియుగం గురించి చెప్పారు. ఓకే. అంటే ఎక్కువగా అనర్థాలు జరిగేటువంటి ఒక సమయము, ఉమ్, విపరీతాలు, ప్రళయాలు, వింతలు జరిగేటువంటి యుగంగా దీన్ని చెప్పారు. ఉమ్, ఈ 4,32,000 సంవత్సరాలకి ఇంకొక 4,32,000 సంవత్సరాలు కలిపితే ఉమ్, అంటే 8,64,000 సంవత్సరాలు కలిపితే ద్వాపర యుగం. ఉమ్, ఆ ద్వాపర యుగంలో మనకు మహాభారతం జరిగిందని, శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, ఇంకా ఎంతోమంది గొప్ప వాళ్ళంతా ఉన్నారని మనం మహాభారతం రూపంలో చదువుకుంటాం. భగవద్గీత కూడా అప్పుడే మనకు వచ్చింది, ఉమ్, అందింది. భాగవతం అప్పుడే వచ్చింది. ఎంతోమంది పురాణ పురుషులు, చరిత్రకారులు ఆ యుగంలో ఉన్నారు. ఇది క్లుప్తంగా తెలిసిన విషయమే. ఆ 8,64,000 సంవత్సరాలకు ఇంకో 4,32,000 కలిపితే అది త్రేతాయుగం. ఉమ్, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, పరశురాముడు, రావణాసురుడు, ఉమ్, ఈ కార్తవీర్యార్జునుడు, ఇట్లా ఎంతోమంది యోధాను యోధులు, అక్కడ రామాయణం ఒక మహాఘట్టంగా నడిచింది. ఉమ్, ఇక కృతయుగము ఈ 8,64,000 సంవత్సరాలు, 4,32,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగము. ఉమ్, దానికి ఇంకొక 4,32,000 సంవత్సరాలు కలిపితే కృతయుగము. ఉమ్, ఆ కృతయుగము పూర్తిగా యజ్ఞయాగాలు, ఆ, ఈ ఏది మనకు ఎక్కువగా దేవతా ఆవిర్భావాలు, ఉమ్, గొప్ప గొప్ప సంఘటనలన్నీ. అంటే పాపం చాలా తక్కువ ఉంది, పుణ్యాత్ములు ఎక్కువ ఉన్నారనమాట. ఓకే. అంటే కృతయుగంలో 4 జన్మిస్తే ఉమ్, 3 మంచివాళ్ళు, ఒక చెడ్డవాడు ఉండేవాడు. అవును. అంటే పాపము అనేది 25% ఉన్నది. ఉమ్, త్రేతాయుగం వచ్చేకాడికి 4 జన్మిస్తే 2 చెడ్డవాళ్ళు, 2 మంచివాళ్ళు మంచి పుట్టేవాళ్ళు. వాళ్ళు అంటే ధర్మము 2 పాదాలపైన 2 ఉన్నది. భాగాలు. ఓకే. 2 పాదాలు ఉమ్, అధర్మం ఉన్నది. ఉమ్, ద్వాపరయుగం వచ్చేకాడికి ఒక మంచివాడు, 3 చెడ్డవాళ్ళు ముగ్గురు పుట్టారు. అంటే 25%. ఉమ్, ఇప్పుడు వచ్చేకాడికి 4 పుడితే 4 చెడ్డవాళ్ళు అనే విధంగా ఉంది. అవునండి. నరజాతి సమస్తం పరపీడన పరాయణ. మనం ఎవరిని చెడ్డవాళ్ళు అనే హక్కు మనకు లేదు. ఉమ్, అలా అనిపించే విధంగా ఉంది. ఉమ్, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డలో, ఎవరు అవసరానికి వాళ్ళు మంచోళ్ళు, ఎవరు అవసరం తీరితే వాళ్ళు అవకాశవాదులు అనే విధంగా ఈ యుగం ఉంది అని ఇక్కడ మనం అనుకోవాలి. ఇక్కడ ఎవరిని మనం నిందించే హక్కు మనకు లేదు. ఉమ్, అంటే యుగ ధర్మాల్లో భాగంగా అర్థం కావడానికి తనకు మాలిన ధర్మం పనికిరాదు ఉమ్, అని, తనకు మాలిన ధర్మం అంటే ముందు నేను బాగుండాలి, తర్వాత సమాజంలో ఇంకేదైనా మన వల్ల అయితే చేయాలి సహాయము. ఉమ్, నేను చెడిపోయేసి కూడా ఇంకొకరిని సహాయం చేయాలంటే ఈ యుగంలో బతకలేము అని. ఉమ్, అందుకే తనకు మాలిన ధర్మం ముందు నువ్వు బాగుండు, ఆ తర్వాత ఇంకొకటి చూడని. ఓకే. ఆ కాలాల్లో ఇతరులకు సహాయం చేయాలంటే ముందు తనను వదిలేసి కూడా చేసేవాళ్ళు. ఉమ్, వాతావరణం అలా ఉండింది. ఉమ్, ఇప్పుడు అలా లేదు. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, ముందు నీ ఆకలి తీర్చుకో,
నీ కుటుంబాన్ని పోషించుకో, ఆ ఉమ్, తర్వాతనే ఇంకొకరు సహాయం చెయ్యనే విధంగా ఉంది. అవునండి. అంటే ఇక్కడ సైకాలజీస్ అలా పెరిగిపోయినాయి. కాబట్టి ఈ యుగ ధర్మాలు చిత్ర విచిత్ర పోకడలకు వచ్చాయన్నమాట. ఉమ్, కాబట్టి ఈ యుగంలో స్వార్థము ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పగా బతకచ్చు అనే విధంగా కూడా అయిపోయింది. ఉమ్, ఆ స్వార్థం కూడా ఎలా ఉండాలి? న్యాయమైన స్వార్థం ఉండాలి. న్యాయమైన స్వార్థం ఎలా ఉండాలి? ఇప్పుడు నేనున్నాను, మీకు ఏదైనా సహాయం చేయాలి. ఉమ్, మీరు ఇప్పుడు మీ ద్వారా నేను సహాయం పొందాలి. ఓకే. మీ ద్వారా నేను సహాయం పొంది మీకు పూర్తిగా అన్యాయం చేశాను అనుకోండి, అది ఉమ్, న్యాయమైన స్వార్థం కాదు. అవును. మీకు ఉపయోగపడాలి, నేను మీకు ఉపయోగం పొందాలి. ఉపయోగపడాలి. మీకు ఉపయోగపడి మళ్ళీ నేను ఉమ్, ఉపయోగించుకోవాలి. అట్లా ఉభయ కుశల ఓపెన్ అంటారు. ఒకరికి ఉపయోగపడి మనం ఉపయోగం చేసుకోవడం వల్ల బాగుంటుంది. అది ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ ఓకే. స్వార్థం లేకుండా బతకలేము. ఉమ్, కానీ పూర్తిగా ఇంకొకరికి అన్యాయమే చేసి మనం బతికిపోవాలనుకున్నది అది పాపం కిందకి లెక్క వచ్చేస్తుంది. ఉమ్, కాబట్టి యుగ ధర్మాలు అనేవి ఇప్పుడు ఈ కలియుగంలో ఆ, ఎలా ఉన్నాయంటే పాశ్చాత్య పోకడలు ఎక్కువగా మన భారతదేశానికి వచ్చేస్తున్నాయి. ఉమ్, మన యొక్క కట్టుబొట్టు సాంప్రదాయాలు పట్ల ప్రపంచం ఆకర్షితమవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి పిచ్చి పిచ్చి చేష్టలన్నీ మన మన దేశంలోకి ఎంటర్ దగ్గర. అయిపోతున్నాయి. వాటి పట్ల ఆకర్షితులైపోతున్నారు. అవునండి. అంటే పవిత్రమైన భారతదేశము ఈ మన యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆచార వ్యవహారాలను వదిలివేస్తున్నారు అనమాట. ఉమ్, అంటే ప్రపంచంలో మన దేశానికి కానిదంటూ ఏది లేదు. ఉమ్, మన వాళ్ళు వాటిని పట్టించుకోలేదు. గొప్ప గొప్ప విషయాలని ఆ దేశంలో మేము అది మాది ఇది మాది అని పేటెంట్ చేసుకున్నారు. ఉమ్, ఉదాహరణకు ఇప్పుడు మార్షల్ ఆర్ట్సే తీసుకుందాం. ఉమ్, మార్షల్ ఆర్ట్స్ కరాటే, కుంఫు, టేక్వాండో, బాక్సింగ్ ఏదేదో ఉన్నాయి. అవునండి. ఇవన్నీ కనిపెట్టిన ఆంజనేయ స్వామి. ఉమ్, ఆయన చేయని మార్షల్ ఆర్ట్స్ అంటూ లేదు. ఉమ్, అప్పట్లోనే కొట్టాడు. ఈ మార్షల్ ఆర్ట్స్ అన్నింటిలో చేసి రాక్షసుడు కొట్టాడు ఆయన. మనం దాన్ని చెప్పుకోలేదు. ఇక అవునండి. విలువిద్య ఎత్తుకుంటే అర్జునుడు, కర్ణుడు, ఏకలవ్యుడు, శ్రీరాముడు, ఉమ్, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యులు వీళ్ళంతా కూడా విలువిద్య మంది. ఉమ్, ఇప్పుడు అథ్లెటిక్స్లో ఉన్న అన్ని గేమ్స్కి మన భారతదేశమే పుట్టినల్లు. ఉమ్, ఫుట్బాల్ మందే. కౌరవుల పర్వంలో ఫుట్బాల్ ఆడుతూనే భీముడు తంతే బాలు పోయి బావిలో పడితే దాన్ని ఎత్తించేదానికి ద్రోణాచార్యుడు ఎత్తిస్తే ఒక బాణం పైన ఒకటి వేసి పుల్లలతో ఎత్తిస్తే ఆయన గురువుగా మార్చుకున్నారు. ఓకే. అప్పుడు ఫుట్బాల్ ఆడినారు, అప్పుడు మహాభారతం ఆడారు కదా. కాబట్టి ఇప్పుడు వేరే దేశాలు మాది ఫుట్బాల్ అంటున్నారు. ఇలా ప్రతి అంశము మన భారతదేశందే. యుగాలు ఇన్ని ఉన్నాయి, వాటి యొక్క ధర్మాలు ఎలా ఉన్నాయి, ఆ యుగాల్లో గొప్ప గొప్ప చరిత్రకారులు పుట్టారు. ప్రపంచానికి మానవాళికి ఇటువంటి గొప్ప గొప్ప ధర్మాలను ఎలా బ్రతకాలనేటువంటి ఒక ఆచార విధానాలు తెలియజేశారనేసి ఉమ్, మనం పట్టించుకోలేదు. చేసింది కూడా మన భారతదేశమే, మన యొక్క పురాణ పురుషులే. ఓకే. ఇప్పుడు మన భారతదేశంలో మన హైందవ మతం 5% మాత్రం ప్రపంచ జనాభాలో ఉంది. ఉమ్, ఇంకా 95% వేరే మతాలు ఉన్నట్టే కదా. అవునండి. 60% ఒక మతం ఉంది, 30% ఒక మతం ఉంది. ఇంకా చిన్న చిన్న మతాలు ఒక 5% ఉన్నాయి. ఆయా మతాల్లో ఒక్కో మతానికి ఒక్కొక్క పురాణ పురుషుడు పుట్టాడు. ఉమ్, ఇప్పుడు జీసస్ క్రైస్తవ మతము. ఉమ్, ఆయన తర్వాత ఎవరు అంత ఆ స్థాయి లెజెండ్ ఎవరు ఉన్నారా? ఎవరు లేరు ఆ ఎవరు లేరు. మతానికి. అవునవును. మహమ్మద్ ప్రవక్త అంటే ఆయన మహమ్మదీ మతాన్ని ఉమ్, స్థాపించాడు. ఉమ్, ఇస్లామిక్ అని కూడా అనొచ్చు. ఉమ్, ఆయన తర్వాత అంతటి లెజెండరీ ఎవరు లేరు. ఉమ్, బౌద్ధ మతం అంటే గౌతమ్ బుద్ధుడు. ఉమ్, ఆయన తర్వాత అంత లెజెండరీ ఎవరు లేరు. ఉమ్, సిక్కు మతం అంటే గురునానక్. ఆయన తర్వాత అదే మతంలో ఇంకొకరు లేరు. ఇలా ఎత్తుకుంటే ప్రతి మతానికి ఒక గొప్ప చరిత్ర పురుషులు ఉన్నారు. ఉమ్, మన హిందూ మతంలో అందరూ చరిత్ర పురుషులే. వేలకు వేల లక్షలు లక్షలు పుట్టారు. అవునండి. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దశావతారాలు ఈయన ఎత్తాడు, పరమేశ్వరుడు. ఎవరు లెజెండరీ కాదు, ఎవరు సెలబ్రిటీ కాదు చెప్పండి. అందరూ అవును. గొప్ప వాళ్ళే, అతీతమైన శక్తి కలిగిన వాళ్ళే. ఉమ్, ఇంత తక్కువ ఉన్నటువంటి జనాభాలో ఇంత ఎక్కువ మంది ఎందుకు సెలబ్రిటీస్, లేదంటే లెజెండరీస్, లేదంటే పురాణ పురుషులు, మహత్యం కలిగిన వాళ్ళంతా ఎందుకు జన్మ తీసుకున్నారు? మరి ఎంత శక్తి ఉంది ఇక్కడ? అవునండి. కాబట్టి గొప్ప మతం మనది. ఈ మతమే ఈ యుగ ధర్మాలను తెలియజేసింది. ఉమ్, కాబట్టి ఒకసారి అందరూ వెనక్కి వెళ్ళి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. గూగుల్లో కొడితే వస్తాయి, ఆఫ్లైన్లో మనకు పుస్తకాల రూపంలో దొరుకుతాయి, ఆన్లైన్లో ఉంది. మన గొప్పతనాన్ని, మన పురాణ ఇతిహాసాలను చదవడం, పిల్లలకు చెప్పడం, వాటి ప్రకారం నడవడం అనేది ఒక విప్లవంగా తీసుకురావాలి. అప్పుడు కలియుగంలో మనము ముందు యుగాల వాళ్ళకన్నా గొప్పగా మనం బతకచ్చు. ఉమ్, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఇంటర్నెట్లు లేవు, ఉమ్, ఇటువంటి సౌకర్యాలు ఏం లేవు వాళ్ళకు. బ్రతకడం మాత్రం తెలుసు ధర్మంగా. ఇప్పుడు మనకు అన్నీ తెలుస్తున్నాయి. ఉమ్, మంచి ఏ స్థాయిలో ఉంది, చెడు ఏ స్థాయిలో ఉంది, మనం ఏం చేస్తే గొప్ప వాళ్ళు అవుతాం, ఏం చేస్తుంటే మనం చెడిపోతాం అనే విషయాలు మొత్తం వడ్డించిన విస్తరం మన చుట్టూ ఉన్నాయి. ఉమ్, కానీ మనం సెలెక్ట్ చేసుకోవడం లేదు. కాబట్టి మన గత యుగ ధర్మాలు తీసుకుంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితి తీసుకుంటే, వాటన్నిటిని బేరే చేసుకుని వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు కావచ్చు, ఆ శక్తి మనకుంది. ఉమ్, కాబట్టి ఈ యుగ ధర్మాలు అనేవి నేను ఇప్పుడు అర్థం కావడం కోసం ఒక పరిచయ కార్యక్రమం లాగా చెప్పాను ఇప్పుడు అంతే. ఉమ్,
యుగానికి ఎన్ని సంవత్సరాలు, ఆ యుగంలో ఏ ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి, ఉమ్, అక్కడ మంచి చెడు ఏ నిష్పత్తిలో ఉండేది అనేది విషయం ఒక చిన్న సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పాను. ఉమ్, ఇంక ఎవరికి వాళ్ళు వెనక్కి జర్నీ చేశారంటే, ఆ డాక్యుమెంట్స్‌లోకి వెనక్కి వెళ్లారంటే, అతీతమైన శక్తి, అతీతమైన జ్ఞానము, ఉమ్, మనం ఇంకో జన్మలో ఇంకా గొప్పగా పుట్టేటటువంటి గొప్ప ఉద్ధరణ, ఉమ్, ఈ జన్మోద్ధరణ చేసుకునేంత జ్ఞానం ఉంది. ఓకే. ఇది చేసుకోవాలని మన ఛానల్ ద్వారా మనం ఇప్పుడు వాళ్ళకి అందిస్తున్నాం. అవునండి. ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. అందించి తెలియజేసేటువంటి ధర్మం అందుగా నేను భావిస్తున్నాను. తెలుసుకుని అందరూ కూడా అటువైపు ప్రయాణిస్తారని కోరుకుంటున్నాను. శుభం.